మనము మన యొక్క సాంగత్యము ఎవరితో ఉండాలి, ఎంత మంచిగా ఉండాలనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం నుండి మనం చూసాము. కొరింథులో ఉన్నటువంటి దేవుని సంఘముతో పౌలు రాస్తూ వాక్యము ద్వారా తన యొక్క పత్రికల ద్వారా సంభాషిస్తూ వారిలో ఉన్నటువంటి అజ్ఞాన క్రియలను, లోపములను దిద్దబడాలి లేదా దిద్దుకోవాలని చాలా గట్టిగా ఆయన హెచ్చరిక చేస్తూ మొదటి పత్రిక రాశాడు. ఈ 2వ పత్రికలో వారికి విశ్వాసమందు వారు మరింత స్థిరపడాలని కోరుకొనొచ్చు వారిని ప్రోత్సహిస్తున్నాడు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఆ వాక్యం యొక్క అనుభవ జ్ఞానములో మనము నిలవకపోతే మనము పొందిన రక్షణ వ్యర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో పౌలు కొరింథులో ఉన్నటువంటి సంఘాన్ని వారు నేర్చుకున్న నిలిచున్న సత్యములో వారు ఎంత పట్టుదలతో తమ జీవితాన్ని గడుపుకోవాలో మాట్లాడుతుంటాడు. వారితో ఒక అధికారం కలిగిన వాని వలె ఒక మంచి భావము కలిగి హెచ్చరిస్తూ కూడా ఉంటాడు. ఎంతగా హెచ్చరిస్తున్నాడంటే పోయిన వారం చూసాం 11వ వచనం నుండి చూస్తే 6వ అధ్యాయము 11వ వచనం నుండి ఏమన్నాడండి? ఓ కొరింథీయులారా, అరామర లేకుండా మీతో మాట్లాడుచున్న మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నా. ఒక తండ్రి తన బిడ్డలను ఏ విధంగా ప్రేమిస్తాడో, ప్రేమించి గద్దిస్తాడో, అదే విధానములో వారిని తన యొక్క బిడ్డలుగా భావించి అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని చాలా బాగా ప్రోత్సహిస్తున్నాడు. ఎలాగంటున్నాడు అంటే, సోదరులారా, సోదరిలారా గమనించండి, దేవుని యొక్క సంఘములో ప్రతి వ్యక్తి కూడా వాక్యంలో పరిపూర్ణం అవ్వాలని దైవజనుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎలాంటి భావనతో అంటే, గత వారం చెప్పాను, లైక్ ఫాస్టరింగ్ అంటే సంరక్షణ. పోయిన వారం మీకు గుర్తు చేశాను కదా, ఒక తండ్రి తన బిడ్డలనైనా అది ఎవరినైనా తన దగ్గర వారిని సమకూర్స్తే ఎంతగా వారిని సంరక్షిస్తాడో, పోషిస్తాడో, ఒక తండ్రి బాధ్యతను అతడు నెరవేరుస్తాడో, తన సొంత బిడ్డలే కాదు, ఫాస్టరింగ్ చిల్డ్రన్ ఎడల ఎలాగైతే బాధ్యతలు తీసుకుంటాడో అలాగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమును అంతగా ప్రేమించి భావించి తన యొక్క కష్టానికి ఫలితముగా ఆత్మ సంబంధంగా క్రీస్తులో వారు కనబడినటువంటి వారు కనుక వారిని బట్టి నా పిల్లలు కాబట్టి నేను చొరవ తీసుకుని ఒక తండ్రి వలె ఒక మాట చెప్తున్నాను, అమ్మా మీరు వాక్యములో బలపడాలంటే మన హృదయాలు సంకుచితంగా ఉండకూడదు. సంకుచితమైన తత్వం ఏం చేస్తుంది? దేవుని వాక్యము ద్వారా వచ్చేటువంటి హెచ్చరికలు ఉంటే వాటిని రిపెల్ చేస్తుంది, తృణీకరిస్తుంది. ఇది నాకు కాదు, ఇది నా కోసమే చెప్పారు అనేటువంటి భావన. ఏ తండ్రి అయినా తన బిడ్డలను బాధించాలని కాదు కదా గద్దించేది, వారు దిద్దబడాలని. అలాగే దిద్దబడేటువంటి మనస్తత్వము ఎలాగ అలవర్చుకోవాలంటే, ఒక వ్యక్తి తన యొక్క హృదయాన్ని ఆ వాక్యమును అతడు స్వీకరించే విధానములో అతడు ఎలాగా నడవాలనంటే విశాలమైనటువంటి దృక్పథముతో. సంకుచితమైన భావం ఉందనుకోండి, ఏ వ్యక్తిలో కూడా వాక్యము ఫలించదు. ఎందుకంటే ఈ సంకుచిత తత్వము ఆ వాక్యమును నిరోధిస్తూ ఉంటుంది. చూడండి, విత్తువాడిని కూర్చుని ఉపమానంలో చూస్తే, విత్తువాడు విత్తుదా ఉంటే మొదట అవి ఎక్కడ పడ్డాయంటమ్మా? త్రోవ ప్రక్కన పడ్డాయి. రెండవది రాతి నేల పడ్డాయి. మూడవది ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. నాలుగవది మంచి నేల. ఈ రెండో రకమైన నేలకు సూట్ అవుతుందేమో ఒకవేళ, ఎందుకంటే మొక్క వెంటనే పెరిగింది కానీ సూర్యుడు ఉదయించేటప్పటికి వేరు లోతుగా వెళ్ళలేకపోయింది, బండ నేల కాబట్టి అది ఎండిపోయింది. దేవుని వాక్యములో ఎదుగుదాం అనుకుంటాము కానీ అవి మనల్ని నిరోధిస్తూ ఉంటాయి. ఎందుకని? మన యొక్క హృదయం సంకుచితమైతే రాతి తత్వం వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. కఠినమైన హృదయం, రాతి తత్వం అంటే అర్థం ఏంటమ్మా? కఠిన హృదయాలు. కనుకనే పౌలు వారిని ముందు వారి యొక్క హృదయపు స్థితిని సరిచేసి ఈ చెప్పబోయే హెచ్చరికలు ఇస్తున్నాడు. ఏం సరి చేస్తున్నాడు? అయ్యా, మా హృదయములైతే విశాలంగా ఉన్నాయి, మీ అంతఃకరణం అంటే మీ స్వభావములే
సంకుచితంగా నేరోగా ఉన్నాయి గనుక మేము చెప్పేటువంటి వాక్యముల ద్వారా మీరు బలపడాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హృదయపు ఆలోచనలు ఎలాగా మార్చుకోవాలి, విశాలంగా చేసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు మనము అసలైనటువంటి విషయంలోకి వద్దాం. 14వ వచనంకి వెళితే 14వ వచనములో ఇచ్చేటువంటి మంచి హెచ్చరికలు మనము చూడబోతున్నాం. దేవుడు మన మధ్య నివసిస్తాడు. అవునా? ఆయన కోరికది. దేవుడు ఎక్కడుంటే అదే దేవుని యొక్క ఇల్లు కదా, దేవాలయం, మందిరం, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో సంఘం ఎక్కడ సమావేశం అవుతుందో అదే ఆత్మ సంబంధమైన ఆలయము, మందిరము లేదా దేవాలయం. దేవాలయం అనగానే, ఆలయం అనగానే కట్టడాలు కాదు, అవి ఫిజికల్ స్ట్రక్చర్స్. కానీ స్పిరిచువల్ స్ట్రక్చర్ అనగా ఆత్మ సంబంధమైన పరిధిలో దేవుని పరిశుద్ధ సంఘము ఒక ఆలయము, మందిరమై ఉండగా దేవుడు మన మధ్య నివసించేలాగా మనం బ్రతకాలి. దాని గురిండే మొదలు పెడుతున్నాడు 14వ వచనములో. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నా బైబిల్లో అయితే విజ్జోడుగా ఉంది, కానీ తర్వాత వెర్షన్స్ లో ప్రింట్ జోడుగా అనేటువంటిది పడ్డది. కాబట్టి విజ్జోడు అనేటువంటి పదమును తీసుకుందాం. ఈ విజ్జోడు అనేటువంటిది ఎక్కడ ఉపయోగపడేటువంటి పదం అనంటే, ఒక వ్యవసాయదారుడు పొలము దున్నడానికి దుక్కుటెద్దులకి నాగలు కడతాడు కదండి. ఓకే, ఆ నాగలకి కట్టబడినటువంటి 2 ఎద్దులు కూడా ఒకదానితో ఒకటి అలవాటు పడినటువంటి స్థితిలో ఉంటేనే గాని అవి జోడీగా దున్నలేవు. ఒక ఎద్దుకి ఒక ఆంబోతుతో కట్టిన, ఒక ఎద్దుకి ఒక గాడిదతో కట్టిన, ఒక ఎద్దుకి కాంబినేషన్ గా ఒక గుర్రానితో కట్టిన, ఆ 2 కలిసి ఆ పొలమును కంట్రోల్డ్ స్థితిలో అవి దున్నలేవు. అవి బాగా దున్నబడాలంటే 2 ఎడ్లు కూడా, కాడెద్దులు 2 ఏమై ఉండాలి, ఒకదానితో ఒకటి అలవాటు పడి సమానమైన స్థితిలో ఉండి ఉంటేనే సాధ్యమవుతుంది, లేదంటే కష్టం. దేవుని యొక్క విశ్వాసి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడనంటే అతడు నిఖార్సైనటువంటి భక్తి జీవితంతో వెళ్ళేటువంటి వాడు. అలాంటి వ్యక్తులు ఎవరితో సాంగత్యము చేస్తే తన విశ్వాసమునకు హాని కలుగుతుంది? అవిశ్వాసులతో. అవిశ్వాసులు అంటే మరి లోకంలో అస్తమాలు మనము విశ్వాసులతోనే సాంగత్యం చేయలేము కదా, స్నేహం చేయలేము కదా. మన ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, ఎక్కడైనా భోజనానికి వెళితే ఒక రెస్టారెంట్ లోనో, లేకపోతే ఈ బయట ప్రపంచంలో ఎక్కడ చూసినా గానీ మనము కేవలము విశ్వాసులతోనే ఉండటం అంటే ఎలా సాధ్యము? అవ్వదు. మన యొక్క జీవన విధానమునకు అవసరమైనటువంటి విధానములో మనము ఎవరితోనైనా వారి యొక్క విశ్వాస స్థితిగతులతో సంబంధం లేకుండా మనము నడుస్తాం, అది వేరు. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో మనము ఎదగాలనంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసంతో కలిసి వారు ప్రయాణము చేస్తూ ఉంటే వారి యొక్క జీవితములు దేవునికి ఇష్టంగా ఉంటాయి. వారి మధ్య అప్పుడు దేవుడు ఉంటాడు. క్రింద 17-18 వచనాలు అదే చెప్పబోతున్నాడు. కనుక ఒక నాగలికి కట్టబడినటువంటి ఎడ్లు విజ్జోడుగా ఉంటేనే ఎలాగైతే దున్నగలవో, ఒక విశ్వాసి మరొక విశ్వాసితో ఉంటే అది దేవునికి అభ్యంతరం కాదు. కానీ దేవుడు పౌలు ద్వారా తెలియచేస్తున్నాడు ఏమని అభ్యంతరం అని అంటే, మొదటిది, మీరు విశ్వాసులైతే మీరు అవిశ్వాసులతో ఎలా ఉండొద్దు? విజ్జోడుగా ఉండకండి. ఎజ్రా గ్రంథానికి వెళదాం ఒకసారి. ఎజ్రా 9వ అధ్యాయానికి మనం వెళితే అసలు దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలు ఎంత గొప్పవో అక్కడ మనం చూడగలం. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిని పొందేటువంటి క్రమములో యెహోషువ ద్వారా దేవుడు స్పష్టమైన సూచనలు, హెచ్చరికలు ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైనవి, మీరు స్వాధీనపరుచుకున్న దేశములో నుండి అక్కడ అక్రమంగా ఉన్నటువంటి ప్రతి వారిని ఏం చేయమన్నాడు? బయటికి తోలివేయమన్నాడు కదండి. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? గిబియోనీలు అనేటువంటి వారిని, ఇంకా మరికొంతమంది తెగల్ని మొహమాటానికి ఉండనిచ్చారు. తర్వాత ఏమైందో తెలుసా? మొహమాటానికి ఉండనివ్వటం బట్టి వారు, అయ్యా మేము మీకు నీళ్లు చేదుకుని వచ్చి కావిళ్లతో నీళ్లు మోస్తూ మీకు సేవకులుగా ఉంటామనేటువంటి వారి దగ్గర తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులు సేవకులయ్యారు. దేవునికి ఆజ్ఞను వారు మేరటమును బట్టే వారు అనేకమైన శోధనలోనికి, కష్టాలలోనికి నెట్టివేయబడే పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి. అప్పటి నుండి ఉన్నటువంటి ఆ యొక్క పరంపర ఇదిగో ఎజ్రా ప్రవక్త ద్వారా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. వీరికి మీరు దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి వారు, మీరు ఇశ్రాయేలీయులు, మీరు అన్యజనులతో విజ్జోడుగా ఉండకండి.
అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి అని చెప్పేటువంటి క్రమములో ఎలాగ రాస్తున్నాడు చూడండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 2 వచనాలు నేను చదువుతాను. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండిరి అని చెప్పిరి. టాపిక్ ఏంటంటే, ఒక విశ్వాసి ఎవరితో విజ్జోడుగా ఉండకూడదు? అవిశ్వాసతో. దానికి ఉదాహరణ చూస్తున్నాం. ఇశ్రాయేలీలు, అలాగే ఇశ్రాయేలీల పెద్దలు కూడా ఎజ్రా గ్రంథములో మనం చూసినట్లుగా వారు ఎలా ఉన్నారంటే అండి, మీ మధ్య నుండి వివిధమైనటువంటి తెగలను బయటికి పంపండి. ఎవరు వాళ్ళు? కనానీయులు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీయులు, అమోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు, ఇలాంటి వారిని అందరినీ కూడా ఏం చేసుకోమన్నాడు? తమ్మును తాము వేరుపరుచుకో అని చెప్పాడు. We should ourselves separated from those people, Gentile people. అలాంటి అన్యజనుల నుండి మనల్ని మనం వేరుపరుచుకుంటే అర్థం ఏంటండి? ప్రత్యేకముగా ఉండమని. క్రైస్తవులంటే అర్థం కూడా అదే కదా. పరిశుద్ధపరచబడి క్రీస్తు రక్తంలో ప్రత్యేకముగా ఉండడానికి పిలువబడిన వాళ్ళు క్రైస్తవులు. సంఘం అంటే ఇశ్రాయేలీలు కూడా దేవుని సంఘం, దేవుని సమాజము, వారు దేవుని ప్రజలు. వారిని కూడా దేవుడు ఏమని హెచ్చరిక చేశాడంటే, అయ్యా మీరు ఎవరైతే మీలో ఉన్నారో 12 గోత్రపు వారు, మిమ్మును మీరు వేరుపరుచుకోండి. మీతో వ్యాపారాలు చేయొచ్చు గాక, అనవసరం. వారి దగ్గర మీరు ఏదైనా కొనొచ్చు గాక, అవి అనవసరం, అవి వేరే. బట్ సాంగత్యము దగ్గరకు వచ్చినప్పటికీ దేవుని ప్రజలు అన్యజనులతో, దేవుని వాక్యము ఎరగని అన్య దేవతలను, దేవుడు కాని వారిని, ఈ సృష్టమును పూజించే వారితో మీరు సాంగత్యము చేస్తే మీరు కూడా మలినమయ్యే ప్రమాదం ఉంటుంది, వారి వలె మీరు మారిపోయే ప్రమాదం ఉంటుంది అనే హెచ్చరిక ఇక్కడ అంతర్లీనంగా దేవుడు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలోనే తీకండి 15:33లో ఉన్న మాట మనకు తెలియంది కాదు కదా. ఏముంటుంది అక్కడ? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని లేదా? కాబట్టి మన యొక్క సాంగత్యము అవిశ్వాసులతో, దుష్టత్వంతో నింపబడినటువంటి లోకస్తులతో కాదు, క్రీస్తులో ప్రత్యేకపరచబడిన వారితో. ఎజ్రాలో చూస్తే ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదములలో మరొకటి ఏంటంటే వారిని వారు వేరుపరుచుకోలేదంట. అలాగే వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు. అంటే అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండటం వలన కలిగే నష్టం ఏంటి? వారి దుష్ట కార్యములలో కూడా మనము ఏమయ్యే అవకాశం ఉంటుంది? పాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత నష్టమండి అది, అవునా? కాబట్టి ఆ నష్టమును మనము కొని తెచ్చుకోకూడదనంటే మన సాంగత్యము, ఇక్కడ ఉన్నటువంటి మనము కూడా మన యొక్క స్నేహాలు కొలీగ్స్తో ఒక్కొక్కసారి ఉంటాయి. మీరుండే ఫీల్డ్లో, మీరు కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, లేకపోతే ఏదైనా జాబ్ అట్మాస్ఫియర్లో మీరు ఎక్కడున్నా కానీ, ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా కానీ, వ్యవసాయములు ఉన్నా, కూలి పనులు ఉన్నా, ఏ రంగంలో చూసినా అన్ని చోట్ల మన చుట్టూ విశ్వాసులే ఉండరు. కానీ నీ యొక్క, నా యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితము నాకు వచ్చేటప్పటికీ ఎవరమైనా సరే విశ్వాసులతో కలిగిన సాంగత్యములో మనము ఎదగాలి. లోకము మన ఇల్లు కాదు, దేవుని సంఘం మన ఇల్లు. మన ఇంటి వారితో మనం ఎలాగైతే ఉంటామో దేవుని సంఘముతో అలాగా పంచుకోవాలి, సహవాసం చేయాలి, ప్రేమను పంచుకోవాలి, ఒకరి యొక్క అవసరాల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఉండాలి. అప్పుడు దట్ విల్ బి ఏ రియల్ ఫ్యామిలీ. మనము ఒకే కుటుంబం అంటున్నాం, వారానికి ఒకసారి అతిథుల్లాగా కలుసుకుని మనము సరైనటువంటి సహవాసం లేకపోతే ఎలా? వారానికి ఒకసారి కలుసుకున్న ఆప్యాయతల్లో ఉండాలి, నా సొంత వారి వలె ఉండాలి.
క్రీస్తులో ఉన్నవారు ఏ భేదము లేకుండా, రంగు భేదము గాని, భాషా భేదము గాని, యాస భేదము గాని, మాండలిక భేదము గాని, అంతస్తు భేదము గాని, లింగ భేదము గాని, జాతీయ భేదము గాని, కుల భేదము గాని, మత భేదము గాని, వర్గ భేదము గాని ఇవేమీ లేవు కదా. ఎక్కడెక్కడ వరము ఒక సంఘములో ఉన్నప్పుడు మనందరము ఒక్కటే అని అనుకుంటే మన సాంగత్యము మనలో ఉండాలి. ఎజ్రా గ్రంథంలో చూస్తే వారంట అవతల అన్యజనుల యొక్క దుష్ట కార్యములలో కూడా ఏమైపోయారు, మనస్ఫూర్తిగా అవి చేస్తారంట. రెండవది చూడండి వాళ్ళు చేసింది, 2వ వచనములో, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకును తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండిరి అని చెప్పాను. చూసారా, పెద్దలేళ్ళ మళ్ళా ఎవరికి పెద్దలు? ఇశ్రాయేలులకి. ఏ పెద్దలు? ఆడు వయసులో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు, లేదా పెద్ద అనిపించుకునే పెద్దోడు ఎవడో మనకు తెలియదు, కానీ ఇలాంటి పెద్ద కాదు. ఎందుకు కాదు? ఈ పెద్దలు ఎంత దారుణమయ్యారంటే అన్యజనుల యొక్క కుమార్తెలను వీళ్ళు చేసుకుంటూ వీళ్ళ కుమారులను వాళ్ళకి ఇచ్చారంట. అక్కడే ఒక క్లాజ్ పెట్టాడు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు అన్నాడు. అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు అనేటువంటి మాటలో మనం చూస్తే అంటే ఆటోమేటికలీ వియ్యం అందుకునేటప్పటికి పెళ్లిళ్ళలో కూడా చెప్పాడు. ఎందుకనంటే వివాహం అనేటువంటిది అన్ని వ్యవస్థల్లో కంటే అది ఏంటి? ఘనమైనది. అంత ఘనమైనటువంటి విశిష్టత కలిగినటువంటి వివాహంలో నీవు అన్యజనులతో సాంగత్యం చేస్తావా? సాంగత్యము కాదు, వియ్యం అందుకుంటావా? వీళ్ళ కుమార్తెలను ఇచ్చేసారంట. అట్టేపోటు చేసుకున్న వాడు ఇంకా అట్టేపు మళ్ళీ చేసుకుంటాడు కదా. ఓకే, వీళ్ళ కుమారులను ఇచ్చారంట. కుమారులను తెచ్చుకున్నారంట వాళ్ళ అమ్మాయిల్ని, అన్యజనుల్ని, విగ్రహారాధికుల్ని. లేరా? మనం ఏం చూస్తాం? కులం చూస్తాం కదా, కట్న కానుకలు ఎక్కువ ఆశించేస్తాం. ఆ రెండు కుదిరితే అవతల ఎలాగైనా పర్లేదు, నా కులం అయి ఉంటే చాలు, నాకు కట్నం సంపూర్ణంగా ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు, నేను ఇష్టపడింది. వాళ్ళు విశ్వాస జీవితం ఎలాగున్నా పర్లే. మరి ఏం చేయమంటారండి? మా అమ్మాయి వయసు పెరిగిపోతుంది, ఏం చేయమంటారు? మా అబ్బాయి వయసు పెరిగిపోతుంది, ఏం చేయమంటారు? ఏం చేయాలి? నీవు ప్రార్థనలో దేవుని నిజముగా అడిగితే దేవుడు చూపించడా? ఒక అబ్రహాము 40 ఏళ్ళు వచ్చేసినటువంటి కొడుకు అయినటువంటి ఇస్సాకు కోసము 40 ఏళ్ళు వచ్చిన కంగారు పడలే. అతడు విశ్వాసముతోనే నడిచాడు. వివాహం దగ్గరకు వస్తే తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి వాగ్దాన సంతతైన ఇస్సాకు నిమిత్తం తన యొక్క ప్రధాన దాసుడితో ఏమని హెచ్చరిక చేశాడు తప్ప, అయ్యా నేను వృద్ధుడిని, ఇంక నేను తిరగలే, కానీ బాబుకు పెళ్లి చేయలు గనక నీవు వెళ్ళు చూడు, కానీ అన్యులతో ఎవరితో కూడా అమ్మాయిలు మా అబ్బాయికి తీసుకురావద్దు, ఆ కనానీయులతో అసలు నీవు ఎవరిని కూడా వెతకొద్దని చెప్పాడు. వివాహ విషయంలోనే మన విశ్వాస జీవితం తెలుస్తుంది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశాడు తెలుసా? కులం చూశాడు, అంతస్తు చూశాడు, డబ్బు చూశాడు. అయితే అటేపోళ్ళు పక్కా విగ్రహారాధికులు. ఈ పాస్టర్ గారు మామూలు ఆర్డినరీ ఏదో సామాన్య విశ్వాసి కాదు. ఈయన ఎవరు? పాస్టర్ గారు. వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం ఏం చేసిందంటే అవతలోళ్ళు అన్నవరం గుడిలో పెళ్లికి అయితేనే ఇస్తామంటే ఏం చేసాడు తెలుసా? అవన్నీ పక్కన పెట్టి అన్నవరం గుడిలో పీటల మీద ఉండి ఆ మంత్రాలు చదువుతూ ఆ బొట్లు పెట్టుకుంటూ, ఏమంటే అన్య పద్ధతులు ఉంటే చూసారా, అలాగా వాళ్ళు పిల్లలు పెళ్లి చేస్తే అవి ఫోటోలు కూడా బయటకు రానివ్వలే. ఏమల్లా సంఘానికి బోధించే పాస్టరే మరి ఆ పూజా పురస్కారాల్లో మునిగి తేలుతా ఉంటే ఏమి సందేశం ఇస్తున్నట్టు లోకానికి? ఏమండి, సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తాను అంటారు కదా, అలాగన్నమాట. ఏమి సందేశం ఇస్తాడు? అందుకనే పెద్ద అనేవాడు పెద్దే కాదు. ఇక్కడ చెప్తున్నాడు ఎజ్రా, వాళ్ళకి కుమారులకు కూడా తీసుకున్నారంట. ఏంటి ఉద్దేశం? మా అబ్బాయికే కదండి వచ్చామని మేము ఎలాగైనా మార్చుకుంటాం. ఎలాగైనా మార్చుకుంటారా? అంత మారిపోయేవాళ్ళు ఉన్నారా? అంత మారేవాడు ఉంటే నీ కన్న బిడ్డలను నీవు ఎందుకని వాక్యంలో పెంచుకోవట్లేదు? నీవు ఆడనే కానీ మార్చుంటే అన్య సమాజానికి ఆ కుర్రోడే వెళ్ళడు కదా, నాన్న నేను అన్యులనైతే చేసుకుని అంటాడు కదా, అంటే నువ్వు అలా పెంచలేదు కదా. ఏంటి పెద్దవా? అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏమని? 2వ వచనం, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు,
తమ కుమార్తెలకును తీసుకొనొచ్చు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము అంటే మన పిల్లలకి వివాహ విషయంలో అజాగ్రత్తగా ఉంటే నీవేమి చేసినట్లు లెక్క? చేస్తావా? అపరాధము చేత ఉంటే వాడు ఏమైనట్లు లెక్క? ఎఫ్సీ 2:1 చచ్చినవాడు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారు. అపరాధములు ఉన్నవారు చచ్చినవారు. ఎఫ్సీ 2:1 మనం చూస్తే వారు ఏమై ఉన్నారండి? చచ్చిన వారు. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై అంటే నిజంగా ఏళ్ళ ఇన్వాల్వ్ అయ్యారంట. ఇక పెద్దోళ్ళే మాదిరిగా ఉండాల్సినోడే బురదలోకి వెళ్తే ఇక యవ్వన బస్సులు ఇంకా బురదలో దూరరా. ఏమండి గమనించు. అందుకనే చెప్పాడు పౌలు, ఓ కొరింథీయులారా, మీ సంకుచితమైన మనస్తత్వాల నుండి మీరు బయటికి రండి. మీకు ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ ఏంటంటే మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. నెహెమ్యా గ్రంథానికి కూడా వెళ్దాం. ఇదే మాటను బట్టి 13వ అధ్యాయానికి వెళదాం. ఎజ్రా తర్వాతనండి నెహెమ్యా ద్వారా కూడా మనము కొన్ని హెచ్చరికలు చూస్తాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయములో చూడండి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తాడో దేవుని ప్రజలకు. నెహెమ్యా 13వ అధ్యాయము 1 నుండి నేను చదువుతున్నాను. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి ఏం చేయకూడదు? చేరకూడదు. దేవుని సమాజం అంటే ఎవరు? ఇశ్రాయేలీలు ఏ పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వాధీనపరుచుకుంటున్నారో ఆ దేశము ఇశ్రాయేలీల కోసమని పెడితే దేవుడు అట్టే పెడితే ఏళ్ళు కూడా వచ్చి మరి మాకు ఇవ్వాలి షేర్ అంటారేమో. కాబట్టి అసలు నువ్వు వాళ్ళని ఏం చేయకూడదు? కలవనివ్వకండి బాబు మీ సమాజంలోనికి. కలిసిన కాడి నుండి మీ నోటి కాడ కూడి వారు లాక్కుంటారు. కలుపుకున్న కాడ నుంచి మీ నోటి కాడనున్న నిత్య జీవపు రక్షణ స్వాస్థ్యమును వాడు పోగొడతాడు. వాడు ఎలాగా చేరడు? నీకు దక్కేదాన్ని దక్కకుండా చేస్తాడు. అందుకనే చెప్పాడు ఏమని? దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు. 2వ వచనం ఏముందండి? నెహెమ్యా 13:2 వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలీలకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. చూసారా? అన్నపానములు తీసుకొనంట వీళ్ళ దగ్గరే మరలా ఇశ్రాయేలీలని ఎదురు పడక వారిని శపించువని, ఇశ్రాయేలీలకి దీవునికి బదులు శాపనార్థాలు పెట్టమని ఆ బాలా రాజు ఏం చేశాడు? బిలాముని డబ్బులతో వశపరుచుకున్నాడు. ఎలాగ పొగిడాడంటే, బిలాము నువ్వు ఎవరిని దీవిస్తావో ఆ దీవెన వచ్చేస్తుంది, నువ్వు ఎవరిని శపిస్తావో నీకు ఆ శాపం వచ్చేస్తుంది వారి మీదకి. ఇంత పవర్ఫుల్ వ్యక్తివి నీవు కనుక మా కోసం ఈ కానుకల దగ్గర పెట్టుకుని ఒక శాపనార్థకరమైనటువంటి మాట పలకవా అని అడిగారు. మొదట బెట్టు చేశాడు, ఆ తర్వాత ఒప్పేసుకున్నాడు. ఆ దారిలో వెళుతుంటేనే గాడిద మానవ స్వరముతో బిలామును ఏం చేసింది చెప్పండి? గద్దించింది. అవునా? కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితికి వెళ్ళాడు బిలాము. అంతటి దారుణమైన పరిస్థితి దేనివల్ల వచ్చింది? డబ్బుగా ఆశించి బిలాము లాంటి వాళ్ళు అన్యులతో సాంగత్యము చేయడం ద్వారా వాస్తవానికి ఇశ్రాయేలీలు చాలా శపించబడిన స్థితికి వెళ్ళిపోయారు, ప్రమాదపు అంచులోకి వెళ్ళిపోయారు. ఆ మూమెంట్లో దేవుడు కాపాడి ఏం చేసిందంట? ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలీలలో నుండి వెలివేసిరి. కాబట్టి బిలాము సందర్భము నెహెమ్యా గుర్తు చేసిన తర్వాత నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీల మధ్య నుంచి కూడా వారు ఏం చేశారంటమ్మా? వారిలో ఉండే మిశ్ర జనం అంటే మిళితమైపోయిన జనం. కాబట్టి ఆ మిక్స్డ్ రేసెస్ ని కూడా వారిలో నుండి వెలివేశారు. ఇవి ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే మనము కూడా భౌతికంగా ఈ జాతీయ భేదము, జాతి భేదము, వర్గ భేదములకు ఉన్న వారిని వెలివేయమని దూరం పెట్టమని కాదు, క్రీస్తునకు దూరముగా ఉన్నటువంటి వారితో మనము విజ్జోడుగా ఉండకండి అని చెప్పడానికే. అక్కడైతే భౌతికమైనటువంటి జాతీయతతో అలాగే ఉన్నారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జాతి, దేవుని సంతానము మనం, దేవుని ప్రజలము మనం, దేవుని సంఘము మనం. అలాంటి మనము ఆత్మ సంబంధంగా దేవుని సంతతి, దేవుని సంతానము కాని వారితో మనము
మనస్ఫూర్తిగా కలిసిపోయి పాపము చేసే స్థితిలోకి వెళ్ళకూడదు. అలాగే ఆర్టిఫిషియల్ గా ఎవరితో ఉండకూడదు. కృత్రిమ ప్రేమలు కాదు. లోకముతో ఎంతవరకు ఎలా ఉండాలి అంతవరకే గాని దేవుని సంఘముతో విజ్జోడుగా ఉండాలి. అవిశ్వాసులతోనైతే విజ్జోడుగా ఉండకూడదు. తర్వాత మనం చూస్తే అదే లైన్ లో 14వ వచనం, కొరింథీ 2 కొరింథీ 6వ అధ్యాయం 14లో 2వ సెంటెన్స్, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతి కలిగిన వాడికి దుర్నీతి, అవినీతి, దేవుడు ఇష్టపడినటువంటి ఆ యొక్క అనీతిమంతుల ఎడల మనము మంచి ప్రేరేపణ కలిగి లేదా మంచి ప్రేమ కలిగి అలాంటి అన్యులతో దుర్నీతి పరులతో మనము ఎలాగ సాంగత్యం చేస్తాం? అందుకు అడుగుతున్నాడు ప్రశ్న, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? దేవుని పరిశుద్ధ సంఘము ఏమై ఉన్నారు? నీతి కలిగి ఉన్నారు. ఎప్పుడైతే మన ప్రభువుని యేసుక్రీస్తు రక్తములో మనము పాపములకు మనము పరిహారం పొందేసామో మనం ఉచితముగా నీతిమంతులమైపోయాం. ఆ నీతిమంతుని చెంత చేరిపోయాం. అలాగే చీకట్లో నుండి అంధకార సంబంధమైన అధికారములో నుండి మనం విడుదల పొంది క్రీస్తునందు వెలుగుమయమైన జీవితములలోనికి వచ్చాం. కనుక నీతి అయినటువంటి మనము దుర్నీతితో సాంగత్యం వద్దు. వెలుగు సంబంధులమైన మనతో చీకటి అంటే పాప సంబంధులైనటువంటి అపవాద సంబంధులతో మనకే వద్దు. నా కుటుంబంలోనే ఒకవేళ అవిశ్వాసులు ఉన్నా, ఏ విషయంలో? రక్షణ విషయంలో చీకట్లో ఉన్న వారితో ఉన్నా, మన యొక్క ప్రయారిటీ వెలుగులో ఉన్న వారికి అయి ఉండాలి. అవసరమైతే మన కుటుంబాన్ని కూడా సత్యములోనికి మనము నడిపించే బాధ్యత తీసుకోవాలి. కానీ సత్యవంతులమైన మనము నా కుటుంబమే కదా, నా రంగే కదా, నా ఇంటి పేరే కదా, నా కులమే కదా, నా వర్గమే కదా, నా దేశమే కదా, నా భాషే కదా అని ఇలాంటి వాటిని మనము బేస్ చేసుకుని మనము మన యొక్క నీతిని, మన వెలుగుని వదులుకోకూడదు. ఆ తర్వాత క్రీస్తునే తీసుకొచ్చి అంటున్నాడు 15లో, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తే గాని ఉంటే క్రీస్తుకి బెలియాలతో ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే బెలియాలు అంటే అర్థం ఏంటండి? అంటే సాతానుడు అనేస్తారు. బెలియాల్ అనేటువంటి పదములో మనం చూస్తే హీబ్రూ పదము, దానికి పోకిరి వారని, దుష్టులని, దుర్మార్గులని అలాంటి కేటగిరీలో ఉన్న వారిని బెలియాల్ అని అంటారు. అంటే ఒక విధంగా సాతానుడికి ఉండేటువంటి పిలుపులలో ఒక పిలుపు. నిజానికి మనం క్రీస్తునే చూస్తే క్రీస్తుకి అసలు బెలియాలతో ఏదైనా సాంగత్యం ఉందా? కానీ క్రీస్తు ఎప్పుడు కూడా తన పరిశుద్ధతలోనే ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు తన పరిశుద్ధతను మీరి ఎప్పుడు ప్రవర్తించింది. క్రీస్తు తన యొక్క పవిత్రతను, తన యొక్క విశ్వాస జీవితంలో ఒక మాదిరిని చూపించాడు, కానీ కనీసం ఒక మరక మచ్చ గాని లేకుండా బ్రతికినటువంటి వాడు. అలాంటి క్రీస్తు బెలియాలతో ఏదైనా సంబంధం ఉంటుందా? ఉండదు. ఆ బెలియాలు లేదా సాతానుని అంతమొందించి వాడి అధికారమును కూల్చి క్రీస్తు అధికారమును ప్రతిష్ఠించడానికి కదా ఆయన కలువరి శిలువలో మరణించి పునరుద్ధానము ద్వారా సాతానుని, పాపమును, అలాగే మరణమును జయించేశాడు. కాబట్టి క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడిది? అంటే పాలు పంపులు ఉండవు. అవిశ్వాసికి విశ్వాసికి ఉండేటువంటి పాలు పంపులేంటి? దేవుని కుమారుడు, నిత్య జీవపు రాజ్యమునకు అతడు వారసుడు, హక్కుదారుడు, దేవుని కుమారుడనే హోదా. ఎంత హోదాలో ఉన్నటువంటి ఒక విశ్వాసి అవిశ్వాసతో అసలు పాలు పంపులు ఉంటాయా? అవిశ్వాసిగా అవేమీ ఉండవు. మరి ఏమి పాలు పంపులు లేని వాళ్ళతో మనము విజ్జోడుగా ఉండి మనలో ఉండేటువంటి భక్తి జీవితాన్ని నిర్వీర్యం చేసుకుంటూ మనం అలాగే వెళ్ళిపోతే మనం నిత్య జీవాన్ని ఏం సంపాదించుకుంటామమ్మా? కనుకనే ప్రియ సంగమా, కొరింథీ సంగమా అని పౌలు ఏమని రాస్తున్నాడంటే, మీరు విశ్వాసులైతే అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. మీరు నీతి అయితే దుర్నీతితో సాంగత్యం వద్దు. మీరు వెలుగైతే చీకటితో పొత్తు వద్దు. మనం క్రీస్తు సంబంధం అయితే బెలియాలు సంబంధాలతో అసలు మనకి పొత్తే సంబంధమే వద్దు. ఒకవేళ మీరే గాని చివరిది ఏంటండి? చివరిది ఏం చెప్పాడు? మీరే గాని విశ్వాసులైతే అవిశ్వాసులతో పాలు పంపులు ఉండవు గనుక అవన్నీ వద్దు. మనం ఏమై ఉన్నామని చెప్పాడంటే దేవుని ఆలయం అన్నాడు. అందుకనే 16లో చూస్తే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇక్కడ విగ్రహాలంటే అన్య సంబంధమైన, అవిశ్వాస సంబంధమైన, లోక సంబంధమైనటువంటి వాటితో
ఏమి పొందిక? ఆ విగ్రహం అనగానే ఒక ప్రతిమలు బొమ్మలే కాదు. నీవు ధనాపేక్షతో ఉన్నావా? అది విగ్రహమే. నీవు లోభత్వంతో ఉన్నావా? విగ్రహమే. కాబట్టి దేవుని ఆలయమునకు విగ్రహములతో, ఈ లోక సంబంధమైన పాప లక్షణాలతో ఏమి పొందిక? మనం ఏమై ఉన్నామనంటే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి ఆలయమైతే నీవు ఒక మాట గుర్తుపెట్టుకో. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తా. నీవే దేవుని ఆలయం అయితే, మనమే దేవుని ఆలయం అయితే మన మధ్య దేవుడు ఏం చేస్తాడంట? నివసించి సంచరిస్తాడు. అంటే దేవునికి పని ఎక్కడ? మనతోనే, తన ఆలయంలోనే దేవునికి పని. మనమే ఆలయం అయితే మన మధ్య ఆయన సంచరిస్తాడు, మన మధ్య నివసిస్తాడు. అందుకనే ఒక ప్రవచనమును ఇక్కడ గుర్తు చేస్తున్నాడు పౌలు. పాత నిబంధన టెక్స్ట్ ని కోట్ చేస్తున్నాడు. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈ యొక్క స్టేట్మెంట్ ఆనాడు ఇశ్రాయేలుకి వర్తిస్తుంది, ఈనాడు దేవుని సంఘానికి వర్తిస్తుంది. అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రియ సంఘమా, విశ్వాసులమైన మనము, విశ్వాస సంబంధులమైన మనము, దేవుని సంతతి, దేవుని సంఘము, దేవుని ఆలయమైన మనము, చెప్పండి నాతో పాటు, మన సాంగత్యం ఎవరితో? సంఘముతో. మన సాంగత్యం ఎవరితో కాదు? అవిశ్వాసులతో కాదు, నెక్స్ట్ దుర్నీతితో కాదు, నెక్స్ట్ చీకటితో కాదు, నెక్స్ట్ బెలియాలతో కాదు, నెక్స్ట్ అవిశ్వాసులతో కాదు. గుర్తుపెట్టుకోండి, మన సాంగత్యం వారితో కాదు, మన సహవాసం వారితో కాదు. మన సహవాసము క్రీస్తుతోనూ, ఆయన యొక్క తండ్రి అయిన దేవునితోనూ మన సాంగత్యం. కనుక దేవుని సాంగత్యములో, సంఘ సహవాసములో మనము ఎదగాలని, మనము దేవుని ఆలయము, దేవుడు మన మధ్య నివసించి సంచరించేటువంటి ఆత్మ సంబంధమైన మందిరము మనము. ఎంత స్థాయిని దేవుడు ఇస్తే మనము దానిని పోగొట్టకుండా ఉందాం, మన విశ్వాసమును కాపాడుకుందాం. కనుక ఈ హెచ్చరికలను మనం కూడా తీసుకోవాలని, ఎదగాలని మిమ్మల్ని కోరుచు, నాకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకును నా హృదయపూర్వక వందనాలతో ముగిస్తున్నాను. అలాగే విజ్డమ్ టాక్ ఆడియన్స్కి, సబ్స్క్రైబర్స్కి, ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలతో నేను ముగిస్తున్నాను. అలాగే దేవుని సంఘమైన సీతానగరం క్రీస్తు సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.